అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను రాజేశ్వరి. ఈరోజు మీకు ఈవినింగ్ స్నాక్స్లోకి ఈరోజు కీమా చీజ్ బాల్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఒక జార్ తీసుకొని దాంట్లోకి కీమా వేసుకోవాలి. శనగపిండి వేసుకోండి, మటన్ మసాలా పౌడర్ వేసుకోండి, ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ కారం, కొత్తిమీర వేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా వస్తుంది గ్రైండ్ చేసుకుంటే. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని ఇప్పుడు దీనికి ఒక ఎగ్, అలాగే చీజ్, బ్రెడ్ బ్రేక్స్, అలాగే కార్న్ఫ్లేక్స్ తీసుకున్నా, అలాగే కొంచెం బియ్యం పిండి తీసుకున్నాం. ఇప్పుడు చేతికి నూనె రాసుకొని కొంచెం కీమా తీసుకొని ఇలా లోపలికి గుంత పెట్టుకొని దీంట్లో కొంచెం చీజ్ పెట్టేసుకోవాలి. చీజ్ పెట్టుకొని దీన్నంతా కవరప్ చేసేసి దీన్ని ఇప్పుడు మనం బియ్యం పిండితో ఇలా మొత్తం పట్టేలాగా చేసుకోవాలి. తర్వాత ఎగ్లోకి ముంచేసేయాలి మొత్తం ఇలా. తర్వాత అలాగే బ్రెడ్ ఫ్లేక్స్ కూడా దీనికి మొత్తం అంటేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం ఇలా వేసేసుకోవాలి. దీనికి వేసుకొని అలాగే మళ్ళీ ఎగ్లో ఇంకొకసారి ఇలా డిప్ చేసుకొని తర్వాత కార్న్ఫ్లేక్స్ ఉంది కదా, దాంట్లో కూడా ఇలా పట్టేలాగా మొత్తం తిప్పుకోవాలి. మొత్తం ఇలా తిప్పుకొని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు బాల్స్ అన్నీ చేసేసుకుందాము. అన్నీ ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాము. చీజ్ బాల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనము స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని దీంట్లోకి ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ కాగిందా లేదా చూద్దాము. కొంచెం చిన్న పీస్ వేస్తాం దీంట్లోకి. అయింది. ఇప్పుడు వేడెక్కింది. దీంట్లోకి చీజ్ బాల్ వేసుకుందాం అన్నీ. ఈ పక్క కూడా కాగాలి కదా, అలాగే ఇలా తిప్పుకుందాం. మొత్తం అన్నీ ఇలాగే తిప్పేసుకుందాం. ఈ పక్క కూడా ఒక 5 నిమిషాలు ఇలా ఉడికితే చాలు నూనెలో. చూడండి అంతా గోల్డ్ కలర్లో వచ్చేసింది. ఇప్పుడు కొంచెం స్లిమ్ ఫ్లేమ్లో పెట్టేసి చూడండి, గోల్డ్ కలర్లో వచ్చేసింది. అయిపోయింది చీజ్ బాల్. దీన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. ఇంకా కొన్ని ఉన్నాయి, మళ్ళీ అవి కూడా వేసేసుకుందాం.
కొంచెం హై ఫ్లేమ్ పెట్టుకుందాం 2 నిమిషాలు. మళ్ళీ మంట తగ్గించుకుందాం. ఇది కూడా అయిపోయిందండి. అంతే అండి, రెడీ అయిపోయింది కీమా చీజ్ బాల్. ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.